హే గైస్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇప్పుడైతే మేము గజ్వేల్ వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు అంటే యాక్చువల్గా రేపు మమ్మీ వాళ్ళు చార్ధామ్ వెళ్ళారని, మమ్మీ డాడీ ఇద్దరు. సో వాళ్ళు రేపు రిటర్న్ అవుతున్నారు. సో వెళ్దాము, ఒకసారి కలుద్దాము అని అనుకుంటున్నాము. ఎలాగో నాకు వీకెండ్ సాటర్డే సండే ఆఫ్ కాబట్టి సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. వాళ్ళని కూడా అడుగుదాము అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అదంతా. అండ్ ఇంకా చాలా వ్లాగ్స్ తీయాలని ప్లాన్ చేస్తున్నాను నేనైతే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఇందాకే గజ్వేల్కి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక మనిషికి కాల్ చేసిన, దానికి ఆఫీస్ కాల్ ఉండే అనుకుంటా. అది అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పింది. సో లెట్స్ వెయిట్ ఫర్ హర్. మన మనిష వచ్చేసింది. హాయ్ గైస్. హాయ్ హాయ్. సో యాక్చువల్గా ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఏం చేద్దాము, ఫ్రైడే మనకి బిందాస్, ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాం. చెప్పే మంచిగా ఏం చేద్దాం. ఏదన్నా టైం పాస్, ఛాలెంజెస్, అట్లా ఊరికి అట్లా బయటికి వెళ్దామా? ఓకే, బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడేం బయటికి వెళ్తామే, ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది కదా. సరే మరి ఏమన్నా ఛాలెంజ్ చేద్దామా ఇంట్లోనే? ఓకే, ఏం ఛాలెంజ్ చేద్దాము? అయితే నేను రీసెంట్గా ఈ మధ్య బాగా ఛాలెంజెస్ చూస్తున్నా. ఫుడ్ ఛాలెంజెస్ అందరూ చేస్తున్నారు. ఓ మనకు ఫుడ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది చెప్పండి. సో ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం అనుకుంటున్నాము. ఓకే, మనకి ఈజీ అయితే ఏదైనా బేకరీ ఐటమ్స్ చేద్దామా మరి? ఛాలెంజ్ చేయగలుగుతామా? హెవీ అనిపిస్తుందేమో. అవును, నైట్ కదా సార్. చెప్పే మరి ఏం చేద్దాము? పానీపూరి. ఓహో, పానీపూరి అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. కమాన్. అంటే పానీపూరి తెచ్చుకుందాం ఇప్పుడు పోయి. ఇక్కడ మన స్ట్రీట్ దగ్గర ఉందా? ఇప్పుడు ఓపెన్ ఉందా? ఇంకా ఉంటది కదా, వెళ్ళి తెచ్చుకుందాం. అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. ఉంటే అక్కడ బాగుంటది, చాలా బాగుంటది టేస్ట్. కమాన్, లెట్స్ గో. హే గైస్, మేము ఇప్పుడు సో పానీపూరి అనుకున్నాం కాబట్టి మొత్తం సెటప్ అంతా రెడీగా ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. మేము చాలా స్టార్ట్ చేస్తున్నాము. సో ఎట్లా చేద్దాం అంటే లైక్ 5 minutesలో ఎవరు ఎంత ఫాస్ట్గా తింటారు అని పెట్టుకుందామా? సరే పెట్టే, సెట్ చేయి. ఓకే, టైమర్ పెడతాం. మరి నేను ఇప్పుడు 5 minutes పెట్టాలా? 5 minutes స్టార్ట్ చేయాలా? ఆగాగాగు. ఆనియన్ కావాలి కదా కంపల్సరీ. సరే స్టార్ట్ చేస్తా, మళ్ళీ చూపియు. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. చలో స్టార్ట్. అమ్మో, ఛాలెంజ్ ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పెద్దగా ఉన్నాయండి పూరి. అవునే, నీకు చిన్న ఉన్నాయి, నాయే పెద్దగా ఉన్నాయి. లేదు, నాయే పెద్దగా ఉన్నాయి. చూడు, ఇవే తగ్గించుకుంటే మంచిది. మెల్లగా కనబడుతుంది. నాకు నీ మీద నమ్మకం లేదురా. స్టార్టింగ్ ఇట్లనే ఉంటుంది, లాస్ట్ వరకు 5 minutes లోపు. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఎవరైనా పెట్టిస్తే బాగుండు కదా. ఏం చేద్దామంటావు మరి? వాడు పెట్టేసే పానీపూరి బండి దగ్గరకు పోతే నువ్వు పర్లేదు, వెళ్ళి వర్క్ చేసుకో. చాలా సేపు అవుతుంది, టైం తీసుకో మధ్యలో. చాలా బాగా పెద్దగా ఉన్నాయా? సర్లే, ఒప్పుకుంటాను, ఇదే పెద్దగా ఉన్నాయి. ఇట్లా కాదు ఇంకా. పెద్ద స్కెచ్. సో బేసిక్గా మనం ఏదైనా తిన్నప్పుడు ఇట్స్ హిట్టింగ్ ద స్పాట్ అని అంటారు కదా. ఇట్స్ హిట్టింగ్ ది నోట్ ఆఫ్టర్ లాంగ్ టైం. చూడు, హాఫ్ టైం అయిపోయింది.
కానీ బాగుంది కదనే, చాలా రోజులు కదా పానీపూరి తింటున్నాను నేను. యాక్చువల్లీ సిట్టింగ్ ద స్పాట్ అనమాట. చాలా రోజులు అయింది నేను కూడా తిని. ఆ తర్వాత లాస్ట్కి ఒకసారి నీకెందుకు నేను ఐడియాలు ఇస్తున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బేసిక్గా ఛాలెంజెస్ అన్నప్పుడు ఎట్లా ఇస్తారు తెలుసా, ఈ పూరీస్ తినేసి అట్లా సపరేట్ గా తినేసి ఎవరు ఫాస్ట్ అయిపోయిందని చూపిస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్రాపర్ గా తినాలి మనం ఎప్పుడు ఎట్లా తింటాం. అది కూడా కరెక్టే, ఏది పడితే తినేసి విన్ అంటే కుదరదు. స్విమ్మింగ్ చేస్తుంది నా పానీపూరిలో, స్విమ్మింగ్ చేస్తుంది నా పానీపూరిలో. అమ్మో అవన్నీ బయట చెప్పద్దా ఇప్పుడు. ఇట్స్ కౌంటింగ్ టైం. ఏంది కౌంటింగ్ చేసాం. ఇది కౌంట్ చేయాలేనా? ఓకే, 1 2 3 4 5 7 8 9 9 ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 10. బా ఒక్కటి రాందు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? లేట్. ఎస్, మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు కదా ఇట్లా ఛాలెంజెస్. యాక్చువల్లీ మనం ఎప్పుడు చెప్తున్నాం కలిసి వెళ్తుండే తినడానికి అది అని. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం. ఎస్, ఇలాంటివి కావాలనుకుంటే ఇలా ఛాలెంజెస్ మనీషతో కావాలా లేకపోతే ఇంకేం ఛాలెంజ్ చేయాలో నెక్స్ట్ టైం మాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి, మేము డెఫినెట్ గా చేస్తాం. ఏమంటాం మనీష? పక్కా. కొంచెం హార్డ్ ఛాలెంజెస్ కావాలి మాకు. ఓకే, కమెంట్స్ లో మెన్షన్ పానీపూరి ఎవరైనా తింటారు కదా, సో హార్డ్ ఛాలెంజెస్. ఎస్, ఒకవేళ మీకు మేకప్ ఆర్ స్కిన్ కేర్ రిలేటెడ్ ఛాలెంజెస్, తనకి స్కిన్ కి నా మేకప్, యాక్చువల్ గా మేకప్ కూడా ట్రై చేయొచ్చు కదా మనము. యా, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం.